అమరావతిలోకి మరిన్ని ఎంట్రీ రోడ్లు. అసలు ప్లాన్ ఇదే. అమరావతికి వెళ్లాలంటే ఇక ఒక్క రోడ్డు మీదే ఆధారపడాల్సిన అవసరం ఉండదా? రాజధానిలోకి వివిధ ప్రాంతాల నుంచి నేరుగా చేరుకునేలా మరిన్ని రోడ్లు సిద్ధమవుతున్నాయా? ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అదే సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానంగా అమరావతిలోకి వచ్చే మరిన్ని మార్గాలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా E13, E15, E1, E3 రోడ్ల నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ కీలక సమీక్ష నిర్వహించారు. అసలు ఈ 4 రోడ్లు ఎక్కడ్నుంచి వస్తాయి? అమరావతిలో ఏ ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగబోతోంది? ఎక్కడి పనులు ఎంతవరకు వచ్చాయి? ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డులో మరో కీలక ఎలివేటెడ్ కారిడార్ ఎక్కడ నిర్మించబోతున్నారు? ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా E15 రోడ్డుతో ప్రారంభిద్దాం. మంగళగిరి నుంచి అమరావతిలోకి ప్రవేశించే ఈ E15 రోడ్డు నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయని అధికారులు మంత్రి నారాయణకు వివరించారు. అంటే మంగళగిరి వైపు నుంచి అమరావతికి వచ్చేవారికి మరింత మెరుగైన కనెక్టివిటీ అందించడమే ఈ రోడ్డు ప్రధాన ఉద్దేశం. ఇక మరో కీలకమైన రోడ్డు E13, 16వ నంబర్ జాతీయ రహదారి నుంచి ప్రారంభమై ఎయిమ్స్ మీదుగా అమరావతిలోకి ప్రవేశించేలా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీంతో జాతీయ రహదారి నుంచి అమరావతికి నేరుగా కనెక్టివిటీ మరింత మెరుగుపడే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డు విషయానికి వస్తే దీనికి సంబంధించిన 3వ దశపై కూడా మంత్రి నారాయణ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 3వ దశలో నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ అత్యంత కీలకమైనది. స్టీల్ బ్రిడ్జ్ నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు నిర్మించనున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులను కూడా త్వరగా ప్రారంభించాలని మంత్రి అధికారులను సూచించారు. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు అనేది కేవలం ఒక రహదారిగా కాకుండా భవిష్యత్తులో అమరావతిలోని వివిధ ప్రాంతాలను వేగంగా అనుసంధానించే కీలకమైన రవాణా మార్గంగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక మరో ముఖ్యమైన రోడ్డు E1. సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా కరకట్టను వెడల్పు చేస్తూ ఈ E1 రోడ్డును నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు ప్రకాశం బ్యారేజ్ వరకు కొనసాగనుంది. అంటే విజయవాడ వైపు నుంచి అమరావతికి వచ్చే రహదారి కనెక్టివిటీలో ఇది కూడా కీలకమైన మార్గంగా మారనుంది. ఇప్పటికీ సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి రావడంతో అమరావతి వైపు రాకపోకలకు ఒక కొత్త మార్గం ఏర్పడింది. ఇప్పుడు E13, E15, E1, E3 వంటి రోడ్లు కూడా పూర్తయితే రాజధాని అమరావతిలోకి ప్రవేశించే మార్గాలు మరింత విస్తరించనున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో అమరావతిలో పెరగబోయే ట్రాఫిక్ను వివిధ మార్గాల ద్వారా విభజించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రాజధానిలోని వివిధ ప్రాంతాలకు చేరుకోవడం కూడా మరింత సులభం కానుంది. అయితే ఈ రోడ్ల నిర్మాణంలో కొన్ని కీలకమైన అనుమతులు కూడా అవసరం. రైల్వే, ఇతర శాఖలకు సంబంధించిన అనుమతులు దాదాపు కొలిక్కి వచ్చాయని అధికారులు మంత్రి నారాయణకు తెలిపారు. అంటే అనుమతుల పరంగా ఉన్న సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. ఇక రోడ్ల నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. CRDA కమిషనర్ విజయరామరాజు, అడిషనల్ కమిషనర్ కార్తిక్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మతో పాటు సంబంధిత ఇంజనీర్లు ఈ సమీక్షకు హాజరయ్యారు. మొత్తంగా చూస్తే అమరావతిలో ఇప్పుడు జరుగుతున్నది కేవలం కొత్త రోడ్ల నిర్మాణం మాత్రమే కాదు, రాజధానిలోకి వివిధ దిశల నుంచి వచ్చే వాహనాలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడం. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇతర ప్రధాన రహదారులను అనుసంధానం చేయడం, భవిష్యత్తు ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారి వ్యవస్థను విస్తరించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. E15 ద్వారా మంగళగిరి వైపు నుంచి, E13 ద్వారా 16వ నంబర్ జాతీయ రహదారి ఎయిమ్స్ వైపు నుంచి, E1 ద్వారా కరకట్ట వెంబడి ప్రకాశం బ్యారేజీ వైపు నుంచి, అలాగే E3లో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు భవిష్యత్ ఎలివేటెడ్ కారిడార్ ద్వారా అమరావతి కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా పనులు ముందుకు వెళుతున్నాయి. ఇక ఈ రోడ్లన్నీ పూర్తయిన తర్వాత అమరావతిలో ట్రాఫిక్ ఎలా మారుతుంది? ఏ ప్రాంతం నుంచి రాజధానిలోకి వెళ్లినా ఎంత సులభంగా చేరుకోవచ్చు? ముఖ్యంగా సీడ్ యాక్సెస్ రోడ్డు, E1, E13, E15 రోడ్లు ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయి? ఇవి పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాతే అమరావతి రహదారి నెట్వర్క్ అసలు రూపం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అమరావతిలో జరుగుతున్న ప్రతి రోడ్డు నిర్మాణ అప్డేట్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.
మీకు ఈ రోడ్లలో ఏ రోడ్డు గురించి మరింత డీటెయిల్డ్గా వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. మరో అమరావతి నిర్మాణ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, గంట సింబల్ నొక్కండి.